సంజయుడు పాండవుల శిబిరానికి వచ్చి యుధిష్ఠిరుడి ఎదుట కూర్చొని ఇలా అంటాడు. రాజా, ఈ యుద్ధం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలుసా? ఎన్నో కుటుంబాలు నాశనమవుతాయి. రాజ్యం కోసం ఈ రక్తపాతం అవసరమా? అప్పుడు ధర్మరాజు, సంజయ, మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఈ యుద్ధం ఎన్నో ఏళ్ల క్రితమే మొదలయ్యేది. కాని ధర్మం కోసం నేను ఆపాను. ఇప్పుడు కూడా మేము రాజ్యం మొత్తం అడగడం లేదు. కేవలం 5 ఊర్లు చాలు అంటున్నాం. అయినా దుర్యోధనుడు ఒప్పుకోవడం లేదు. ధర్మం పరిస్థితులపై ఆధారపడి మారుతుంది. కాని సత్యం మాత్రం ఎప్పుడూ ఒకటే. ఇప్పుడు న్యాయం కోసం యుద్ధమే మార్గం. అప్పుడు కృష్ణుడు ముందుకు వచ్చి, సంజయ, ధర్మరాజు చెప్పింది సత్యం. కొన్నిసార్లు శాంతి ధర్మం, కాని కొన్నిసార్లు యుద్ధం అనివార్యం. ఈసారి అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండేవారు కూడా తప్పించుకోలేరు. ఇక్కడ విశేషమేంటంటే, ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా పాండవులకు రాజ్యమిస్తానని చెప్పడు. కేవలం ధర్మాన్ని బోధించి వారిని యుద్ధం చేయకుండా ఆపాలని చూస్తాడు. ఆ మాటలు విన్న సంజయుడు తలవంచి, సరే కృష్ణా, ఈ సందేశాన్ని హస్తినాపురానికి చేరుస్తాను అంటూ బయల్దేరుతాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే. అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.